హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? తెలుగు బాగా చదువుకుంటున్నారు కదా? వీడియోస్ ఫాలో అవుతూ ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఇంకా బాగా కూడా వచ్చేస్తుంది తెలుగు మీకు. ఓకే, ఈరోజు మనము బండిరాకి సంబంధించినటువంటి వత్తు పదాలను చదువుదాం. ఓకేనా? బండిరా అంటే ఏంటి? ఇంతకు గుర్తొచ్చిందా మీకు? ఏం అక్షరం ఎక్కడుంటుందో? వర్ణమాలలో లాస్ట్ అక్షరం గుర్తొచ్చిందా? ఆ, ఎలా రాయాలి చూడండి మళ్ళొక్కసారి. చిన్నగా సర్కిల్ అంటే సున్నాలాగా తీసుకొని ఆలాగనే సేమ్, కాకపోతే ఇక్కడ డబల్యూ లాగా రావాలి కింద. అదే ఆకైతే కింద సేమ్ ఇలా ఫ్లాట్గా వస్తుంది యూ లాగా. అదే బండిరాకైతే డబల్యూ లాగా వచ్చి కొంచెం కర్వ్ లాగా వచ్చి ఇలా అని సేమ్ అలాగా. బండిరాకి ఒత్తు ఎలా ఉంటుందంటే సేమ్ బండిరానే, దానికి అదే ఒత్తు, ఎలాంటి మార్పులు ఉండవు. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము రాసేటప్పుడు అక్షరంలాగా రాసేటప్పుడేమో బండిరా అని చదువుతాం. అదే పదాలతో కలిపి చదివేటప్పుడు మాత్రం రా రా అనే ప్రొనౌన్సియేషన్ వస్తుందన్నమాట. రా రవి, రా రంపము. గుర్తొచ్చిందా? రా తలకట్టు సున్నా, దానిపైన తలకట్టు ఉంటుంది కదా, ఆ వర్డ్ ఆ అక్షరం యొక్క ప్రొనౌన్సియేషన్ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే, సేమ్ మనము హలా చదివాం కదా లాస్ట్ వీడియోలో. హలా హలా అని రాసేటప్పుడు మాత్రం అక్షరంని హలా అని రాస్తాము. పదాలతో చదివేటప్పుడు లా అని చదవడం గుర్తొచ్చింది కదా, అలానే అనమాట ఇక్కడ కూడా. చూడండి, గా కొత్వమిస్తే గో బండిరా, బండిరాకి ఎత్వమిస్తే రే, రే కింద బండిరా వత్తు గొర్రె. క బండిరా, బండిరా కింద బండిరా వత్తు కర్ర. క బండిరాకి గుడిస్తే రీ, రీ కింద బండిరా వత్తు కర్రీ. తాకొత్వమిస్తే తో బండిరా, బండిరా కింద బండిరా వత్తు తొర్ర. అర్థమవుతుంది కదా? నేను అక్షరం పలికేటప్పుడేమో బండిరా అంటున్నాను, అదే పదం మొత్తం కలిపి చదివేటప్పుడేమో రా అనే ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నాను. అది పట్టాలన్నమాట మీరు. మా బండిరా, బండిరాకి గుడిస్తే రీ, రీ కింద బండిరా వత్తు మర్రి. బాకు కొమ్మిస్తే బూ బండిరా, బండిరా కింద బండి రావత్తు బుర్రా. వాకెత్వమిస్తే వే బండిరాకి గుడిస్తే రీ, రీ కింద బండి రావత్తు వెర్రి. బా బండిరా, బండిరాకి ఎత్వం, ఎత్వం కింద బండి రావత్తు బర్రే. జాకెత్వమిస్తే జే రీ, రీ కింద బండి రావత్తు జెర్రీ. పాకు కొమ్మిస్తే పూ బండిరా, బండిరాకి ఎత్వము, బండిరా కింద బండి రావత్తు పుర్రే. తాకు ఒత్వమిస్తే తో, తో కింద బండిరా, బండిరాకి కొమ్ము, కొమ్ము కింద బండి రావత్తు తొర్రు. కాకొత్వమిస్తే కో బండిరా, బండిరా కింద బండి రావత్తు కొర్ర, కొర్రు. గొర్రు. జాకు కొమ్మిస్తే జు రు, జుర్రు. తుర్రు, మిర్రు. అర్థమవుతుంది కదా? నేను మళ్ళీ మళ్ళీ ఒకటే అక్షరాన్ని రిపీట్ చేయట్లేదు, డైరెక్ట్ పదం చదువుతున్నాను. కా నాకెత్వమిస్తే నే కింద నా వత్తు బండిరా కన్నెరా. నా బండిరాకి దీర్ఘమిస్తే రా, రా కింద బండిరా వత్తు డాకు కొమ్మిస్తేడు నర్రాడు. బా రే లా కొమ్మిస్తేలు బర్రెలు. గో రే లు గొర్రెలు. వి వాకు గుడిస్తే వి బండిరా, బండిరా కింద బండిరా వత్తు విర్రా. వాకు గుడి దీర్ఘమిస్తే వి, గాకు కొమ్మిస్తే గు విర్ర వీగు. మా బండిరాకి గుడిస్తే రీ, రీ కింద బండి రావత్తు మర్రి. చాకిత్వమిస్తే చే, టాకు కొమ్మిస్తే టు, టూ కింద టావత్తు చెట్టు మర్రి చెట్టు. పాకు కొమ్మిస్తే పూ బండిరా, బండిరా కింద బండి రావత్తు పుర్ర. చాకెత్వ దీర్ఘమిస్తే చే ఈ, పుర్ర చెయ్యి. వెర్రి వాడు, వెర్రివాడు. బాకు కొమ్మిస్తే బూ బండిరా, బండిరా కింద బండి రావత్తు కథ, బుర్ర కథ. బా బండిరాకి ఎత్వమిస్తే రే, రే కింద బండి రావత్తు బర్రె. తాకొత్వ దీర్ఘమిస్తే తో, లాకు కొమ్మిస్తేలు బర్రె తోలు. మర్రి తొర్రలో జెర్రి పోతు, మర్రి తొర్రలో జెర్రి పోతు. చెట్టు తొర్రలో బుర్రు పిట్ట. గొర్రె గుర్రము ఒకటి కాదు. వెర్రివాడు బుర్ర కథ చెప్పాడు. మర్రి చెట్టు మీద పిట్ట తుర్రు మంది, మర్రి చెట్టు మీద పిట్ట తుర్రు మంది. పుర్ర చెయ్యివాడు విర్రవీగుతున్నాడు, పుర్ర చెయ్యివాడు విర్రవీగుతున్నాడు. వెర్రివాడు
గుర్రము ఎక్కి తుర్రుమన్నాడు. వెర్రివాడు గుర్రము ఎక్కి తుర్రుమన్నాడు. అర్థమైంది కదా? బండిరా, బండిరాకి సంబంధించినటువంటి వత్తు పదాలు బాగున్నాయా? మీరు ఇప్పుడే ఈసారే మన వీడియో చూస్తున్నట్లయితే మీ పేరెంట్స్ని అడిగి సబ్స్క్రైబ్ చేయించుకోండి ఛానల్, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోని. ఓకేనా పిల్లలు? బాయ్. ఇంకో వీడియోలో ఇంకో అక్షరంతో కలుద్దాం.